అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసు సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదికనివ్వాలని సిబిఐని ఆదేశించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసు సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదికనివ్వాలని సిబిఐని ఆదేశించింది. సిబిఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్ చెప్పండి. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదికనివ్వాలని సిబిఐని ఆదేశించింది. సిబిఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి. అనుశ్రీ, ఇదొక సంచలనాత్మకమైన ఆదేశంగా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే పోలీసులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. అయితే సవీందర్ రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారని అతని పైన పట్టిపాడు పోలీసులు గంజాయి కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా ఏదైతే పోలీసులు రిమాండ్ లో చూపించిన అరెస్ట్ డేట్ ఒకటి, అలానే మధ్యవర్తి నేర అంగీకార పత్రానికి సంబంధించిన అందులో మరొక టైం పేర్కోవడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా మంగళగిరి మేజిస్ట్రేట్ ను ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఈ రోజు విచారణకు వచ్చింది. అయితే పూర్తి స్థాయిలో ఒక సంచలనాత్మకమైన ఆదేశం అయితే జారీ చేసింది. ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ చేస్తే గానీ ఇందులోని అసలు నిజాలు బయటకు రావు. ఎలా గంజాయి కేసు పెట్టారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో పాటుగా యూనిఫామ్ లో లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. యూనిఫామ్ లేకుండా అరెస్ట్ చేయకూడదు, యూనిఫామ్ తో ఉన్నవారు అరెస్ట్ చేయాలి, యూనిఫామ్ లేకుండా అరెస్ట్ చేయకూడదని ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎలా అరెస్ట్ చేశారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇల్లీగల్ అరెస్ట్ కిందకి వస్తుంది. దాంతో పాటుగా పోలీసులు ఒప్పుకోలు ఏదైతే నేర అంగీకార పత్రంలో ఒప్పుకోలు మధ్యవర్తుల దానిలో 7:45 అరెస్ట్ చేశారని ఉంది. కానీ రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం 8:30 అరెస్ట్ చేశారని పేర్కోవడం జరిగింది. అయితే ఎవరైతే సవీందర్ రెడ్డి ఉన్నారో ఆయనకి సంబంధించి ఫోన్ సాయంత్రం 6:31 స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఈ వ్యవహారం మొత్తం తేలాలంటే ఖచ్చితంగా సిబిఐతో విచారణ జరగాలి అని కూడా అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే అక్టోబర్ 14వ తేదీన ప్రిలిమినరీ నివేదిక తాము ముందుంచాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుశ్రీ, అశోక్, గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమ అరెస్టులు కానివ్వండి, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జరుగుతున్నటువంటి ఈ నిర్బంధపు కేసులు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. చాలా మంది చూస్తూ ఉన్నారు. అయినా సరే ఇలాంటి కేసులు రిపీట్ అవుతూ ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఎట్లాంటి మెసేజ్ ని కన్వే చేస్తుందంటే ఏం చెప్పొచ్చు? చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మరి పోలీసులు బరి తెగించి గంజాయి కేసు పెట్టడంపై పెడుతూ ఉన్నారు. అయితే స్వయంగా సవీందర్ రెడ్డి హైకోర్టు ధర్మాసనానికి విన్నవించుకోవడం జరిగింది. సార్, నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాను, కానీ పోలీసులు నా పైన గంజాయి కేసు పెట్టారు, నాకు ఈ గంజాయికి ఎటువంటి సంబంధం లేదు అని కూడా ధర్మాసనానికి వివరించారు. ఇదే నేపథ్యంలో ఏవైతే రిమాండ్ రిపోర్ట్ లోనో అలానే ఒప్పుకోలు ఏదైతే నేర అంగీకార పత్రంలోనో పూర్తిగా పోలీసులు దొరికిపోవడం జరిగింది. అక్కడే టైం కూడా
తప్పుగా వేశారు. దాంతో పాటుగా సాయంత్రం 6:31 నుంచి అంటే 22వ తేదీన సాయంత్రం 6:31 నుంచి రవీందర్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పూర్తిగా ఈ వ్యవహారం అంతా బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ చేయాలి. దాంతో పాటుగా పోలీసులు అనేక తప్పులు చేశారు. ఈ తప్పులు అంటే పోలీసులు నిజం చెప్తున్నారా లేకపోతే అబద్ధం చెప్తున్నారా అనేది ఇప్పటికే పోలీసులు అరెస్ట్ ఈ వ్యవహారంలో కోర్టు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఈ అనుమానాన్ని బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐతో విచారణ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసును సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వటాన్ని మనం గమనించవచ్చు. వచ్చే నెల 13 లోపు నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించిన పరిస్థితి. పూర్తి విశ్లేషణను అందిస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్, న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఈ సజెషన్ ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఒక హైకోర్టు ఆదేశాలను ఎలా చూడొచ్చు? కంటే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని మీద గంజాయి కేసు పెట్టడం జరిగింది. ఈ సవీంద్రారెడ్డి కేసుకు సంబంధించి చూస్తే పోలీసులు ఏమేం తప్పులు చేశారో ఒకసారి మనం స్పష్టంగా చూడొచ్చు. పోలీసులు సవీంద్రారెడ్డిని 6:30 సమయంలో అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఆయన ఫోన్ ఏదైతే ఉందో గతంలో ఈ హైకోర్టు దగ్గర విచారణ జరిగినప్పుడు హైకోర్టు చాలా స్పష్టంగా ఆయన జియో నెట్వర్క్ను ఉపయోగిస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ నెట్వర్క్ డీటెయిల్స్ను మొత్తం తెప్పించారు. దాంట్లో 6:21 టైంలోనే అంటే 6:21 కంటే ముందే సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 6:21 ఆయన మొబైల్ అనేటువంటిది స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది ఒక ఎవిడెన్స్ అనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. పోలీసులు 2 థియరీస్ చెప్పారు. ఒకటి 7:30 తాము అరెస్ట్ చేసినట్లు కన్ఫెషన్ రిపోర్ట్లో రాయడం జరిగింది. రెండోది రిమాండ్ రిపోర్ట్లో 8:30 గంటలకు అరెస్ట్ చేశామని రాశారు. సో ఇందులో ఏది కరెక్ట్ అనేటువంటిది కూడా పోలీసులు చెప్పలేనటువంటి సిచ్యువేషన్. ఇంకొక రెండోది చూస్తే పోలీసులు ముఖ్యంగా పత్తిపాడుకు సంబంధించినటువంటి పోలీసులు వచ్చి ఇతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటిది ప్రతి చోట కూడా అరెస్ట్ సమయంలో కోర్టు ముందు ఎవరైతే పోలీసులు చెప్పడం జరిగింది. కానీ లాలాపేటకు సంబంధించినటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడైతే సంఘటనా స్థలంలో ఉన్నారు అనేటువంటిది ఇక్కడ ఎవరైతే డిఫెన్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఒక విధంగా ప్రూవ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇది కాకుండా 7 గంటల సమయంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ని హైకోర్టు తీసుకొచ్చింది. దాంట్లో పూర్తిగా పరిశీలిస్తే 7 గంటల కంటే ముందే ఎవరైతే సవీంద్రారెడ్డి ఉండో ఆయన సతీమణి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్త కనిపించడం లేదని ఒక అబ్డక్షన్ కేసు అంటే కిడ్నాప్ కేసును ఆమె పోలీసుల ముందు ఉంచింది. అంటే 7 గంటల కంటే ముందే ఆయన మాయమయ్యారు, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ఒక ఎవిడెన్స్. ఇవన్నీ చూసిన తర్వాత కోర్టును ఒక విధంగా తప్పుదోవ పట్టించడము, అదేవిధంగా అరెస్ట్ చేసేటువంటి సమయంలో మఫ్టీలో వెళ్ళడము, ఒక విధంగా అక్కడ ఎవరు యూనిఫామ్ లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పూర్తిగా ఇక్కడ వైలేట్ చేయడం, ఇవన్నీ అంశాలు చూసిన తర్వాత ఈరోజు హైకోర్టు ఒక సంచలనమైనటువంటి కీలకమైనటువంటి తీర్పిచ్చింది. ఏ పోలీస్ అయినా కానీ ఈ కేసు తర్వాత ఎవరైనా పోలీసులు అక్రమ అరెస్ట్ చేయాలంటే వణికిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. డైరెక్ట్గా సిబిఐ జాయింట్ డైరెక్టర్ని సుమోటోగా పార్టీగా ఇందులో చేసి దీని మీద పూర్తిగా విచారణ జరిపి అక్టోబర్ 13 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలి అనేటువంటిది ఈరోజు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశము. ఎందుకు ఇది కీలకమంటే ఎవరిని పడితే వాళ్ళను మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఆ తర్వాత పూర్తిగా కిడ్నాప్ చేసిన తర్వాత తమకు ఇష్టం వచ్చినటువంటి కేసులు పెడితే ఇక మీద నడవదు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. పోలీసుల మీద విచారణ జరగబోతోంది. ఒకవేళ తప్పని తేలితే వాళ్ళు తమ ఉద్యోగాలను సస్పెండ్ కావాల్సినటువంటి పరిస్థితి, వాళ్ళ మీద ఒక చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. ఇది ఒక హైకోర్టు మానిటర్డ్ సిబిఐ కేసు కాబోతోంది. దీన్ని ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉందంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి డైరెక్ట్గా అతని భార్య ఉన్నటువంటి సమయంలో నెట్టేసి అతన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత ఏదో ఒక టైంలో అరెస్ట్ చేశామని చూపెట్టి అతని మీద ఒక గంజాయి కేసు పెట్టి పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు కన్ఫెషన్ రిపోర్ట్లు, రిమాండ్ రిపోర్ట్లు, ఎఫ్ఐఆర్ కాపీలు రాస్తే కుదరదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు హైకోర్టు చెప్పింది. రెండో విషయం, హైకోర్టు చాలా కీలకంగా చెప్పినటువంటి విషయంలో మొన్న ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా తన భర్తను ఎవరో ఎత్తుకెళ్లారు అని ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు అబ్డక్షన్ కేసు పెట్టలేదు, దాన్ని కేవలం ఒక జీడీ ఎంట్రీగా ఎందుకు వదిలేశారని కూడా పోలీసులను చాలా స్పష్టంగా హైకోర్టులోనే ఏదైతే న్యాయస్థానంలోనే నిలదీయడం జరిగింది. రెండోది పూర్తిగా దీనికి సంబంధించి ఏదైతే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా ఎందుకు
అక్కడ పూర్తిగా యూనిఫామ్లో పోలీసులు లేరు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా హైకోర్టు పోలీసులను పిలిచి అడిగింది. మీరు ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడికి వెళ్ళారా, వెళ్తే మీరు యూనిఫామ్లో ఉన్నారా, యూనిఫామ్లో ఎందుకు లేరు, మఫ్టీలో ఉంటే మీరు ఒకవేళ మఫ్టీలో ఎందుకు ఉన్నారు అని అంటే మేము వెళ్తే పారిపోతారని మఫ్టీలో ఉన్నామని చెప్పారు. దానికి ఒకవేళ మీరు కొంతమంది వెళ్ళి దూరంలో ఇంకొక టీంని మీరు యూనిఫామ్లో పెట్టాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది, ఎందుకు దీన్ని వైలేట్ చేస్తున్నారని చాలా క్లియర్గా అడిగారు. సో తమకు ఇష్టం వచ్చినటువంటి టైం వేసుకున్నారు. 7:30కి అరెస్ట్ చేశామని కన్ఫెషన్ రిపోర్ట్లో రాస్తారు, 8:30కి అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు. ఒరిజినల్గా 6:21కి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. 7 గంటల కంటే ముందే వాళ్ళ సతీమణి ఎవరైతే సవీంద్ర రెడ్డి ఉన్నారో ఆయన సతీమణి కోర్టుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్తను ఎవరో ఎత్తుకెళ్లారు, ఆయనను ఇమీడియట్గా ఎక్కడున్నారో వెతకండి అని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీనిని ఎక్కడ కూడా ఒక అబ్డక్షన్ కేసు అయినా కేసు పెట్టరు, దీని మీద రియాక్ట్ గారు కేవలం జీడీ ఎంట్రీ ఇచ్చి వదిలేస్తారు. సో ప్రతి చోట కూడా బ్లేటెంట్గా కోర్టు ముందు చాలా ఘోరంగా అబద్ధాలు చెప్పడం, డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి కోర్టు ముందుకు వెళ్ళి పత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్తారు. కానీ ఫీల్డ్లో ఉన్నది లాలాపేట ఎస్హెచ్ఓ అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఎవరు విచారణ చేయాలి? సో ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ విచారణ చేయబోతోంది. సిబిఐకి సంబంధించినటువంటి టీం వచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్తున్నది వాస్తవమా అబద్ధమా, అబద్ధమైతే ఎందుకు చేశారు, ఎవరి మీద ఒత్తిడి చేశారు, ఒక విధి నిర్వహణలో చట్టబద్ధంగా పనిచేయాల్సినటువంటి పోలీసులు ఎందుకు చట్టాన్ని అతిక్రమించి పనిచేశారు, లాను వైలెంట్ ఎందుకు చేశారు, తమ చేతుల్లోకి ఎందుకు చట్టాన్ని తీసుకున్నారు, ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక మీదట తీసుకునేటువంటి నిర్ణయాలు చట్టాన్ని ఉల్లంఘించినవైతే డెఫినెట్గా వాళ్ళ నుంచి వాళ్ళ యూనిఫామ్ తీసేసే ప్రక్రియ కూడా జరుగుతుందనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ను ఈరోజు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. డెఫినెట్గా ఒక సామాన్యుడికి మనం చూసుకుంటే ఒక గొప్ప బలమైనటువంటి ఒక అధికారాన్ని ఈరోజు కోర్టు ఇచ్చింది అనుకోవచ్చు. పోలీసుల మీద విచారణ జరగబోతోంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కేసులో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అక్రమంగా అరెస్ట్ చేశారనేటువంటి విషయంలో స్టార్ట్ అయినటువంటి ఈ కేసు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఎవరైతే చట్టాన్ని వైలేట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఇప్పుడు ఎంక్వైరీ జరగబోతోంది. పోలీసుల తప్పిదాల మీద ఎంక్వైరీ జరగబోతోంది. అబద్ధాలు ఏవి పడితే అవి ఎఫ్ఐఆర్ కాపీలో, రిమాండ్ రిపోర్ట్లో, లేకుంటే కన్ఫెషన్ రిపోర్ట్లో రాస్తే ఇక నడవదు, ప్రతిదీ కూడా చట్టబద్ధంగా ఉండాలి అనేటువంటిది ఈ కేసు తర్వాత డెఫినెట్గా ఒక ప్రొసీడింగ్ కాబోతుంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ నిధిలో సుమోటో పార్టీకి చేశారు. అక్టోబర్ 13 లోపు విచారణ కంప్లీట్ చేసి దీని మీద నివేదిక ఇవ్వమన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మంగళగిరి మెజిస్ట్రేట్ ద్వారా మొత్తం సీసీటీవీ ఫుటేజు, అదేవిధంగా జియో మొబైల్కి సంబంధించినటువంటి జియో నెట్వర్క్ జనరల్ మేనేజర్ నుంచి ఆయన మొబైల్ నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందనేటువంటిది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సేకరించింది. సో హైకోర్టు మానిటర్డ్ కేసు ఇది. కాబట్టి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి. ఇది కేవలం సవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారా లేదా అనేటువంటిది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా చట్టాన్ని ఐపీసీ సెక్షన్లను వదిలేసి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం కోసం ఎవరైతే కొంతమంది ఆఫీసర్లు పనిచేస్తున్నారో డెఫినెట్గా వాళ్లకు నిద్ర పట్టనటువంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. హైకోర్టు పోలీసులు అక్రమాలకు పాల్పడితే దాని మీద నివేదిక ఇవ్వాలని డైరెక్ట్గా సిబిఐకి ఇదిలో ఆదేశాలు జారీ చేసింది. సిబిఐని సుమోటోగా తీసుకుంది. కాబట్టి అక్టోబర్ 13 లోపు పూర్తిగా దీని మీద రిపోర్ట్ రాబోతుంది. ఈ రిపోర్ట్ ఫైండింగ్స్ కూడా ఎంత భయానకంగా ఉంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు కేసు సిబిఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 13 లోపు నివేదికనివ్వాలని సిబిఐని ఆదేశించింది. సిబిఐ సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పోలీసులు కోర్టును తప్పుదోవ పట్టించారన్నారు సవీంద్ర లాయర్. రాత్రి 7:30 అరెస్టు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారని, కానీ సాయంత్రం 6:30 అరెస్టు చేసినట్లుగా నిందితుడు చెప్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కన్ఫెషన్ రిపోర్ట్లో 7:30 అరెస్టు చేసినట్లుగా రాశారని, రిమాండ్ రిపోర్ట్లో మాత్రం 8:30 అరెస్టు చేసినట్లు రాశారని కోర్టుకు తెలిపారు సవీంద్ర లాయర్. అయితే రాత్రి 7 గంటలకు సవీంద్రారెడ్డి సతీమణి పోలీస్ స్టేషన్కు వచ్చినట్లుగా సీసీటీవీలో ఉందన్నారు. సవీంద్రారెడ్డి ఫోన్ 6:21 స్విచ్ ఆఫ్ చేసినట్లుగా స్పష్టంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.